1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్ట్ మందిరి కృష్ణారెడ్డి. నందూస్ వరల్డ్ మారుమోగిపోతుంది. ప్రపంచం అంతా ఎంత నష్టపోయింది, ఎంతమంది విక్టిమ్స్ ఉన్నారు, ఎంత డబ్బును కోల్పోయారు, ఎన్ని రకాల వేషాలు వేశారు, ఎన్ని రకాల మోసాలు చేశారు, ప్రజలను ఎలా నమ్మించారు అనేటువంటిది విచిత్రంగా వినబడుతోంది. వీళ్ళు యూకేలో బేస్ చేసుకొని హోటల్స్ నడుపుతున్నాం, మేము అనేక రకాల పరిశ్రమలు నడుపుతున్నాం, మా ద్వారా మీకు మంచి మంచి ఉద్యోగాలు దొరుకుతాయి, మంచి భవిష్యత్తు ఉంటుంది, మీకు విదేశాల లోపల మంచి ఉద్యోగాలు సంపాదించి పెట్టే బాధ్యత మాది అని చెప్పి చాలామంది నమ్మించారు. ఒక వ్యక్తిము ఒక లేడీ మాట్లాడుతూ పేరు చెప్పడానికి ఇష్టపడలేదు, తను చూపించడం కూడా ఇష్టపడకుండా ఇంటర్వ్యూ లోపల పాల్గొంది. అలా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆ యువతి ఇండియాలో ఉంది. హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళ హార్డ్ కోర్ మనీ చాలా కష్టపడి సంపాదించుకున్నారు. ముందుగా 3,000 రూపాయలు ఒక జాబ్ కోసం కట్టమని చెప్పారు. వాళ్ళు కట్టారు. 3,000 పౌండ్స్ కట్టారు. కట్టిన తర్వాత సుమారు 3 లక్షల చిల్లర అవుతుంది కట్టారు వాళ్ళు. ఈ కట్టిన తర్వాత కొద్ది రోజుల్లోనే ఆ జాబ్ మీకు దొరకలేదు, అది వేరే వాళ్ళకి అలాట్ అయిపోయింది, మీ డబ్బు మీకు సేఫ్గా పంపిస్తున్నాం అని చెప్పి 3,000 పౌండ్లు తిరిగి పంపించారు. అది ఎంత నమ్మకాన్ని కలిగించిందంటే ఆ దంపతులకి ఈ రోజుల్లో ఇచ్చిన డబ్బులు ఎవరిస్తాడు, చేతికి ఎవరిస్తాడు, పట్టుకొని పారిపోయే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత మంచి వ్యక్తులు ఉన్నారా, ఇంత మంచి కుటుంబం ఉందా, ఇంత మంచి నందూస్ వరల్డ్ ఉందా, ఎంత బంగారు కుటుంబం, ఎంత మంచి వాళ్ళు, 3,000 పౌండ్స్ సుమారుగా 3 లక్షల రూపాయలు మనకు కట్టిన డబ్బుల్ని తిరిగి వెనక్కి పంపించారని ఎంత సంతోషపడ్డారు, ఎంతో నమ్మకాన్ని పెంచుకున్నారు, ఎంతో విశ్వాసాన్ని పెంచుకున్నారు. ఇది అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత సడన్గా ఒక రోజు దాదాపుగా రాత్రిపూట ఫోన్ చేసేసి మీరు వెంటనే కొన్ని గంటల లోపల 15,000 పౌండ్లు మీరు అరేంజ్ చేసినట్టయితే మీకు ఈ జాబు చాలా మంచి జాబు, చాలా గొప్ప జాబు, ఈ జాబ్ మీకు వస్తుంది, ఇలాంటి జాబ్ మీకు కావాలంటే దాని వివరాలు కొన్ని పంపించారు. ఈ జాబ్ కోసం మీరు 15,000 పౌండ్స్ మీరు కట్టాలి, అది ఓవర్ నైట్లో కట్టాలి, మీరు ఎక్కువ లేట్ చేయడానికి వీల్లేదు, కట్టకపోతే మీకు దొరకదు, వేరే వాళ్ళకి ఎవరికి వెళ్ళిపోతుంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కట్టుకోండి అని చెప్పేశారు. వీళ్ళకి ఏంటంటే 3,000 పౌండ్లు తీసుకొని వెనక్కి పంపించారంటే ఇంకోటి కూడా ఏం చెప్పారు, ఇక్కడ 15 పౌండ్ల కూడా మీకు జాబ్ దొరకకపోతే మీకు 15,000 పౌండ్లు మీకు రిటర్న్ ఇస్తామని చెప్పారు. 15,000 పౌండ్లు అంటే సుమారుగా 15 లక్షల రూపాయలు, 15.5 లక్షలు, 15 లక్షల కన్నా మించే. ఇంత 15,000 పౌండ్లని ఒకేసారి కట్టాలంటే చాలా కష్టం. వాళ్ళు ఎన్నో చెప్పారు, మిమ్మల్ని నమ్ముకున్నాం, మీ 3,000 పౌండ్లు వెనక్కి ఇచ్చారు కాబట్టి మీ మీద ఒక నమ్మకం, మాకు విశ్వాసం ఏర్పడింది, మా దగ్గర డబ్బు లేదు, మా బంగారాన్ని కుదవబెడుతున్నాం, మేము బ్యాంకుల లోపల బంగారాన్ని కుదవబెట్టి డబ్బులు తెస్తున్నాం, మా దగ్గర ఉన్నదంతా అయిపోతుంది, మీరు ఇంటర్వ్యూలో జాబ్ ఇవ్వకపోయినా లేకపోతే మా డబ్బులు మాకు వాపసు ఇవ్వకపోయినా మా జీవితం నాశనం అయిపోతుందని చెప్తే మీరు అలాంటి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, మేము ఉన్నాము ఇక్కడ, 15,000 పౌండ్లు పంపించమన్నా. ఈ 15,000 పౌండ్లు ఎవరికి, వాడికి డైరెక్ట్గా పంపిస్తున్నట్టు కాకుండా ఏదో కారు కొనడానికో, ఏదో ప్రాపర్టీ కొనడానికో, దానికో దీనికో ఏదో అడ్వాన్స్గా ఇచ్చినట్టుగా చూపించమని వాళ్ళు రకరకాల కథలు చెప్పారు. ఎందుకంటే ఇలా చెప్తే మీరు డైరెక్ట్గా ఇచ్చినట్టయితే ఇది బయటపడితే ఉద్యోగం దొరకడం కష్టం అవుతుంది, మా ద్వారా వచ్చిన ఉద్యోగం కాబట్టి మేము లంచం తీసుకున్నట్టుగా వాళ్ళకి ఇచ్చినట్టుగా తెలుస్తుంది, ఇలా తెలిస్తే మీ కెరీర్ నాశనం అవుతుంది, వాళ్ళ కెరీర్ నాశనం అవుతుందని చెప్పి రకరకాల భయపెట్టారు. వీళ్ళు నమ్మారు, పూర్తిగా నమ్మారు. 3,000 పౌండ్లు ఎప్పుడైతే వెనక్కు పంపించారో అప్పుడు వాళ్ళ మీద ఎంత విశ్వాసం పెంచుకున్నారంటే అంత విశ్వాసం పెంచుకున్నారు. 15,000 పౌండ్లు కట్టేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి జవాబు లేదు. ఎప్పుడైనా ఫోన్ చేస్తే ఫోన్ లోపల అడ్డదిడ్డంగా మాట్లాడటం, వాళ్ళకి కట్టేశాం, మాకు రూపాయి రాలేదు, మమ్మల్ని ఏం చేయమంటారు, మాకు వస్తే మేము కడతాం, మాకు రానప్పుడు మేము ఎలా కడతాం అంటూ కొన్నాళ్ళు అయిన తర్వాత జవాబు ఇవ్వడం కూడా మానేసే పరిస్థితి ఏర్పడింది. వీళ్ళ దగ్గర కట్టినట్టుగా ఆదాయం దేనికి కట్టారు, దేనికో ఏదో కంపెనీకి పంపించినట్టుగా ఉంది తప్ప వీళ్ళకి కట్టినట్టుగా లేదు. డైరెక్ట్గా నందూస్ వరల్డ్కి అది రావట్లేదు, ఇంకేదో పేరుతో పోతుంది, ప్రైవేట్ పేరుతో పోతుంది. ఆ తీసుకున్న వ్యక్తి ఎవరో తెలియదు, తీసుకున్న కంపెనీ ఎవరో తెలియదు, వాళ్ళ మీద ఎలా ప్రొసీడ్ కావాలో తెలియదు. చివరికి తలబట్టుకునే పరిస్థితి ఏర్పడింది, అంతా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఇది ఒక్క వ్యక్తి కాదు, ఇలాంటి వ్యక్తులు వందల మీద పెద్ద సంఖ్యలో ఉన్నారు. దేశమంతా, ప్రపంచం అంతా అన్ని దేశాలు తిరిగితే ఇది వేల సంఖ్యలో ఉండొచ్చామని కూడా అనుమానాలు వస్తున్నాయి. అంటే ఎన్ని కోట్ల రూపాయలు ఈ రకంగా వసూలు చేశారు, ఎంతమందికి వాళ్ళు బాధ కలిగిస్తున్నారో, ఎంతమంది దగ్గర ఉన్న డబ్బులు లాగేసుకున్నారో, వాళ్ళు రకరకాల కథలు చెప్పి రకరకాల నమ్మకాలు కలిగించి ప్రజల్ని విశ్వాసపాత్రలు చేసి భార్యాభర్తలు, ఆ కుటుంబం అంతా కూడా ప్రజల్ని దోపిడీ చేయడం జరిగింది. ఇంతమంది ఉసురు పోసుకొని, ఇంతమందిని బాధ పెట్టి, ఇంతమందిని కష్టపెట్టి వీళ్ళ డబ్బులు దోచుకొని వాళ్ళు ఆనందంగా సంతోషంగా గడపాలనుకున్నారు. ఇంతకన్నా చీటింగ్ ఏముంటుంది ప్రపంచం లోపల? ఇతరులను మోసం చేయడంలో వాళ్ళు సిద్ధస్తులైనారు. ముఖ్యంగా ఫారిన్ కల్చర్ మీద మనకున్న నమ్మకం, ఫారిన్ ఉద్యోగాల మీద మనకున్న క్రేజీ, అది వాళ్ళు ఎవరు ఏమిటి, మన వాళ్ళు తెలుగు వాళ్ళు
కాస్త 4 వీడియోలు వేయంగానే వాళ్ళకి సంబంధించిన హోటల్ బిజినెస్, వాళ్ళకి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ బిజినెస్, రకరకాల బిజినెస్ చూపించగానే ఇన్ని బిజినెస్లు ఉన్నాయి, వీళ్ళు ఫారిన్లో ఉన్నా కూడా మనకు తెలుగు వాళ్ళు మంచి వాళ్ళు అనే ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకొని తొందరగా నమ్మేసి ఫారిన్ ఉద్యోగం దొరుకుతుందనే ఉద్దేశంతో ఉన్నదంతా ఊడ్చేసుకొని మరి ఒక్కరే కాదు వందల సంఖ్యలో ఉన్నారు. ఇది ఇంకా గట్టిగా పరిశీలిస్తే వేల సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే కోటాను కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి మోసం చేశారు, వసూలు చేశారు. ఆ డబ్బంతా వాళ్ళు సొంతానికి వాడుకున్నారు, మరి సొంతంగా ఆస్తులు కొనుక్కున్నారు, లేకపోతే ఇంకే రకంగా స్థిరపడరు. ఎక్కడ డబ్బు తీసుకున్నట్టుగా ఆనవాళ్లు కనబడకుండా, వాళ్ళ మీద కేసు రాకుండా మధ్యవర్తులు ఎవరో పెట్టి చిన్న చిన్న మొత్తాల్లో దాన్ని అంతా డివైడ్ చేసి వేరు వేరే అకౌంట్లకు వెళ్ళి ఆ అకౌంట్ నుంచి మళ్ళీ వేరే అకౌంట్లకు చేంజ్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు క్యాష్ తీసుకొని ఆ రకంగా ఖర్చు పెట్టుకునే ప్రయత్నం చేశారు. ఏదేమైనప్పటికీ చాలా తెలివైన మోసం, చాలా ఇంటలెక్చువల్స్ చేసే మోసం. ఇలాంటి మోసానికి ట్రాప్లకు ఇండియన్స్ చాలా ఎక్కువ పడిపోతున్నారు. కారణం ఏంటంటే ఆశ, ఇంకా ఏదో గొప్పగా సాధించాలని, ఇంకా ఏదో కొత్తగా రావాలని, విదేశాల్లో ఉద్యోగాలు రావాలని, లక్షలు సంపాదించాలని, కోట్లు సంపాదించాలని, ఉన్న లక్షలు పోగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉన్న బిగ్గరగా తయారవుతున్నారు. తర్వాత ఎవరి మీద కేసీఆర్ కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి ఒక అధ్వాన పరిస్థితికి దాన్ని తీసుకొచ్చారు. ఇవాళ పోలీసులు వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేయాలన్నా, ఇంకొక ఏజెన్సీ వెళ్ళి ఎంక్వైరీ చేయాలన్నా వాళ్ళ పేరు మీద ఏమీ లేవు. వాళ్ళు మధ్యవర్తులుగానే ఉన్నారు, మీడియేటర్స్గా ఉన్నారు. డబ్బులు ఎవరెవరి అకౌంట్లోకి వెళ్ళిపోయాయి. ఆ అకౌంట్ నుంచి ఎక్కడెక్కడో తిరిగి వాళ్ళ అకౌంట్లోకి వచ్చాయి. ఇవి ఎక్కడికి వెళ్ళాయి, ఎక్కడికి తిరిగాయి, ఎలా వెళ్ళింది, వాళ్ళ చేతికి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి రాలేదు. వేరే వాళ్ళ అకౌంట్లో అక్కడ ఉండే బంగారు వ్యాపారులు లేదా ఇంకో రకమైన వ్యాపారుల దగ్గరికి అకౌంట్ వెళ్తే వాళ్ళ దగ్గర నుంచి బంగారం తీసుకోవడం, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు క్యాష్ తీసుకోవడం ఏదో జరిగింది. అంటే ఎక్కడా వీళ్ళ పేరు బయటపడకుండా, ఎక్కడా వీళ్ళకి మీద కేసు రాకుండా అంత జాగ్రత్తలు తీసుకొని నందూస్ వాళ్ళు ప్రజల్ని మోసం చేసింది. ఇలాంటి ప్రపంచాలు చాలా ఉన్నాయి. చాలా రకాల మోసాలకు తెరదీస్తారు, రకరకాలుగా చీటింగ్ చేస్తారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండకపోతే, మనం జాగ్రత్తగా పరిశీలించకపోతే, డబ్బులు అడిగే ప్రత్యేకంగా డబ్బులు పంపించేటప్పుడు 100 సార్లు ఈ డబ్బులు తిరిగి వస్తాయా రాదా, డబ్బులు తిరిగి రాకపోయినా మరి నేను బాధపడకుండా ఉంటానా అన్న భావంతో కట్టాల్సింది తప్ప ఈ ఉద్యోగం నాకు వస్తుంది, ఈ వస్తువు నాకు వస్తుంది అనే భావంతో మాత్రం మనం ఉంటే కొన్నిసార్లు చాలా చోట్ల మనం మోసపోతాం. తెలిసిన వాళ్ళ ద్వారా ఎవరైనా గ్యారంటీ ఇచ్చే పద్ధతిలో ఉంటే, వాళ్ళు మనకు తెలిసి ఉంటే, వాళ్ళకు మనకు ఒక అగ్రిమెంట్కి అయ్యి మనం ఏదైనా డబ్బు చేతికి ఇస్తే ఆ డబ్బు తిరిగి మనకు వచ్చేట్టుగా మనం చూసుకోవాలి తప్ప ఎవరో నమ్మకం తెలియకుండా, ముక్కు మొహం తెలియకుండా ఆన్లైన్లో చెప్పారని ఉద్యోగం ఇస్తారని, బంగారం ఇస్తారని, ఇంకో వస్తువు ఇస్తారని, ఇంకోటి జరుగుతుందని ఇలా రకరకాల కారణాల చేత వాళ్ళు డబ్బులు కట్టి ఆ డబ్బులు తిరిగి రాక మోసపోతూ బాధపడుతూ జీవితంలో విచారిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నందూస్ వరల్డ్ ఇలాగ ప్రజల యొక్క బలహీనతను ఆసరా చేసుకుంది. వాళ్ళకి తెలుస్తూ వాళ్ళు ఇండియాలో చాలా కాలం ఉండి వాళ్ళు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకున్న అవకాశాన్ని బట్టి వాళ్ళు రెస్టారెంట్ ఓపెన్ చేసుకొని ఆ తర్వాత దాని ద్వారా నందూస్ వరల్డ్ వీడియోస్ రిలీజ్ చేసుకుంటూ ఒక్కొక్కరిలో నమ్మకాన్ని పెంచుకుంటూ మరి వాళ్ళు మోసాన్ని ముందుగానే చేయాలని ఆలోచించినా ఫస్ట్ కొంత డబ్బు తీసుకొని ఆ డబ్బు వెనక్కి ఇచ్చేస్తే ఒక నమ్మకం విశ్వాసం పెరుగుతుంది. తద్వారా ఆ ట్రస్ట్ ద్వారా ఎంత కావాలంటే సంపాదించుకోవడానికి అవసరం ఉంది, ఎంతకంటే వాళ్ళు పంపిస్తారనేటువంటి వీక్నెస్ వాళ్ళు అర్థం చేసుకున్నారు. అలాగే ఇప్పుడు విట్నెస్ ఎవరితో వచ్చి చెప్తున్నారో నాకు ఆ 3,000 పౌండ్లు వెనక్కి పంపించి ఉండకపోతే నేను 15,000 పౌండ్లు పంపించేవాడిని కాదు. 15,000 పౌండ్లు నేను ఎట్లా పంపించానంటే 3,000 పౌండ్లు మేము పంపించింది ఉద్యోగం మీకు రాలేదు కాబట్టి మీ డబ్బు మీకు వాపసు ఇస్తున్నామని చెప్పి వాపసు పంపించడం మమ్మల్ని చాలా ఆనందపరిచింది. మాలాగా ఎంతమందికి ఇలా పంపించారో తెలియదు. అంటే ఇది మోసంలో ఒక భాగం. ముందు ఇంత డబ్బు అలాగే చాలామంది బెట్టింగ్లో కూడా, క్రికెట్ బెట్టింగ్ కానీ మిగతా బెట్టింగ్లో కూడా ఏం చేస్తారంటే నీకు డబ్బులు వచ్చాయని చెప్పి మనకు కొంత పంపించేస్తారు. ఆ కొంత డబ్బు వెనక్కి వచ్చేసరికల్లా ఇంకా ఎంతో వస్తుందని ఆశతో మనం పెడుతూ పోతాం. ఇలా ఎక్కువ డబ్బులు మనం పెట్టడం వల్ల పూర్తిగా పెద్ద ఎత్తులో మనం మోసం చేయాలంటే కొద్ది మొత్తాల్లో మనకు తిరిగి ఇవ్వాలి. కాబట్టి చిన్న చిన్న మొత్తాల్లో ఉండి తిరిగి ఇస్తారు, దానికన్నా ఎక్కువ ఇస్తారు, చివరికి పెద్ద మొత్తంలో మోసం చేస్తారు. ఈ మోసాల మీరు వెళ్ళకండి. నందూస్ వరల్డ్ లాంటి వరల్డ్స్ చాలా ఉన్నాయి. ఏ వరల్డ్కి వెళ్ళకండి. మీ ప్రపంచాన్ని మీరు స్వయంగా నిర్మించుకోండి. ఈ దేశంలో మీరు చూసిన చోట కూడా ఎక్కడైనా ఎవరైనా ఎక్కువ డబ్బులు ఇస్తారంటే మిమ్మల్ని మోసం చేస్తున్నారని మీరు అర్థం చేసుకోండి. రూపాయి వడ్డో ₹2 వడ్డో మితంగా వస్తే అది కరెక్ట్ అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అది కూడా గ్యారెంటీ లేకుండా, వారంటీ లేకుండా మీకు ఏదైనా ల్యాండో లేదా బంగారం ఏదైనా తీసుకుని తాకట్టు పెట్టుకొని ఇవ్వండి తప్ప నోటి మాటలతో ఇచ్చిన డబ్బులు తిరిగి వెనక్కు రావు. ఒక్కసారి నోటి మాటలతో ఇచ్చారని నీళ్లలో వేసినట్టు లెక్క, తిరిగి అది రాదని మాత్రం గ్రహించుకోండి. ఈ రకంగా మీరు ముందుకెళ్ళండి, మోసాల బారిన పడకండి అని మీకు విపులంగా వివరిస్తున్నాం.